అక్కడ పెట్టు. ఈ రోజు నేను మీకోసం స్పెషల్ గా ఇంగ్లీష్ టిఫిన్ తయారు చేశాను. బ్రెడ్ బటర్. థ్యాంక్ యూ. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి ఈ బ్రెడ్ బటర్ పొడిగా ఉంటుందని? అసలు తినాలనిపించదు. దీనికంటే జొన్న రొట్టెలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడి పొడి బ్రెడ్ బటర్ అలవాటు చేసుకో రాజా. లండన్ లో అయితే ఇవే దొరుకుతాయి. అవును, సోనాలి రాలేదేంటి టిఫిన్ తినడానికి? ఏం లేదు, తనకి ఆకలి లేదట. సరే, ఏం పర్వాలేదులే. నేను తన టిఫిన్ తన గదిలోకే పంపిస్తాను. ఏం అవసరం లేదు, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటుంది. నాన్నగారు పలహారం చేయడానికి కూడా రాలేదు. అవును, ఆయన నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదు. తన గదిలో నుంచి కూడా బయటికి రాలేదు. నేను చూస్తాను. నేను కూడా వస్తాను. నాన్నగారు, ఏమైంది నాన్నగారికి? తాతయ్య, ఇది తాగండి. ఏమండి, హా. చిన్న సర్కార్ గారు, ఇదే ఇప్పుడు సమస్య. సర్కార్ గారు నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. ఆఖరికి ఒక్క చుక్క నీళ్లు కూడా తాగలేదు. ముందే అనారోగ్యంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆయన ఒక్కసారిగా అన్నం నీళ్లు మానేస్తే పరిస్థితి ఇంకా విషమిస్తుంది. మీరే కాస్త ఆలోచించండి. ఈ వయసులో ఆయన శరీరం ఎంత తట్టుకోగలదు? కానీ అన్నం నీళ్ళు ఎందుకు మానేశారు? తాతయ్య, ఇలా అయితే కుదరదు. ఇదిగో పట్టండి, నా చేత్తో తినండి. వద్దు. కానీ ఎందుకు నాన్నగారు? ఎందుకు ఈ పంతం? బతకాలన్న కోరిక లేదురా నాకు. చిన్న సర్కార్, కులకర్ణి సర్కార్ గారు ప్రాణత్యాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు? ఎందుకంటే మొండితనంలో మీ తాతగారు మీకన్నా ఓ మెట్టు ఎక్కువే. మీరు కూడా ఆ అమ్మాయిని వివాహం చేసుకుని పంతం పట్టి కూర్చున్నారు కదా. అందుకే పెద్ద సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన మనసు విరిగిపోయింది. ఈయన కొడుకు, ఈయన మనవడు ఈయన మాట వినప్పుడు ఈయన అసలు జీవించి ఉండటంలో అర్థమే లేదు. పుట్టినప్పటి నుంచి పెంచి పోషించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చినా ఆయన సొంత మనుషులే ఇప్పుడు ఆయన మాట పెట్టలేదు. తాతయ్య, అలా చెయ్యొద్దు. ఏమన్నా తినండి. వద్దు, నేను ప్రభాకర్ గారికి మాట ఇచ్చాను. నీ వివాహం ఆయన కూతురుతో చేస్తానని. నేను తప్పు చేశానురా. నిన్ను నానుకొని మాట ఇచ్చేశా, నిన్ను అడగకుండానే. కానీ ఇప్పుడు ఈ వయసులో ఇంత పరపతుండి నేను మాట తప్పటం అంతకంటే ఉత్తమం ప్రాణత్యాగం చెయ్యటమే. కనీసం నా పూర్వీకుల పేరుకైనా కళంకం అంటదు. తాతయ్యలో మాట్లాడకండి, కొంచెం తినండి. నువ్వు వివాహానికి అంగీకారం తెలుపనంత వరకు నేను అన్నం కానీ నీళ్లు కానీ తీసుకోను. ఏం సంస్కారం రాజా నీది? నీ పంతం కోసం నువ్వు మీ తాతయ్య మరణానికి కారణమవ్వాలనుకుంటున్నావా? వద్దు కోడలా, వద్దు, వాణ్ణేమనొద్దు.
వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనివ్వు. వాడికి ఎందులో సంతోషం ఉంటే అదే చేయనివ్వు. నాకు దేంట్లో సంతోషం ఉందో ఇప్పుడు అదే చేస్తున్నా. మీ అందరికి ఒక విన్నపం, అందరూ దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎప్పుడైతే నా ఆత్మ నా దేహాన్ని త్యజించి వెళ్ళిపోతుందో అప్పుడు నా దేహానికి ఎవరు కూడా అంతిమ సంస్కారం చేయకండి. సాయి, సాయి, సాయి కొంచెం ఆగండి. సాయి, 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 మీరు ఎప్పుడంటే ఇప్పుడే నాతో పాటు ఇంటికి రండి. తాతయ్య చాలా అస్వస్థంగా ఉన్నారు. ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. ఇప్పుడు నేను పెళ్లికి అంగీకారం చేసేంత వరకు ఆయన అన్నం తినడంట, నీళ్లు తాగడంట, ప్రాణాలు వదిలేస్తాడట. సాయి, నాకు తెలుసు తాతయ్య ఎప్పుడు మీతో తప్పుగానే వ్యవహరిస్తూ ఉంటాడని, కానీ ఆయన ఆదుకోండి సాయి. ఇప్పుడు నేను భిక్షాటన చెయ్యాల్సిన సమయం ప్రహ్లాద్. సాయి, తాతయ్య ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆయనకేమైనా జరిగితే? ప్రహ్లాద్, నిశ్చింతగా ఉండు. ఆయనకి ఏమీ అవ్వదు. నేను నిన్ను తర్వాత కలుస్తాను. సాయి మీద నా మాటలు ఎందుకు ప్రభావం చూపట్లేదు? ఈయన ఎప్పుడు అలా చెయ్యరు. నేనేం చెయ్యను. ఎప్పటి వరకైతే నువ్వు వివాహానికి అంగీకరించవో అప్పటి వరకు నేను అన్నం నీళ్లు తీసుకోను. నా కారణంగా తాతయ్యకి ఏం అవ్వకూడదు. లేదు, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ తాతయ్య షరత్ ఇదే అయితే నాకు ఈ షరత్ అంగీకారమే. ఎప్పటి వరకైతే వాడు వివాహానికి ఒప్పుకోడు అప్పటి వరకు నేను అన్నం నీళ్లు ముట్టుకోను. ఎవరో దొంగలా ఉన్నాడు. సర్కార్, మీరు బానే ఉన్నారా? హరి ఓం. సర్కార్, మీరు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు. మీ ప్రాణాలు పోతాయేమోనని నేను ఎంతో భయపడ్డాను సర్కార్. అప్పుడప్పుడు శుభం పలుకుతూ ఉండరా. అందుకే నేను అపశకున పక్షి అనేది. రే, నేను మహాజ్ఞానిని రా ఈ ఆయుర్వేద వైద్యంలో. ఏ మందులు మింగితే అస్వస్థతకు గురవుతారో, ఏ మందులు వాడితే తిరిగి స్వస్థత చేకూరుతుందో నాకు చాలా బాగా తెలుసు. హరి ఓం. సర్కార్, మీరు పెద్దమ్మ గారికి కూడా అనుమానం రాకుండా భలే అభినయం చేశారు. నా తెలివితేటలు ఎవరికి వస్తాయిరా? ఒకవేళ రుక్మిణికి తెలిసిందంటే కేశవ్ ముందు వెళ్ళగెక్కేస్తుందని. అందుకే దొంగ చాటుగా ఇక్కడ ఫోన్ చేస్తున్నా.
ఇప్పుడు నేనేం చేశాను సర్కార్? నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిలబడ్డానా నేను ఇక్కడ? త్వరగా భోజనం పెట్టరా. ఇదిగోండి తీసుకోండి, త్వరగా తినేయండి. అయినా సర్కార్ మీ తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఏం పథకం వేశారు మీరు? మీరు ఎంతలా చిన్న సర్కార్ గారిని భావోద్వేగానికి గురి చేశారంటే బాబు తప్పకుండా వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత లండన్ కూడా వెళ్ళిపోతాడు. కనీసం ఆ బైరాగికి ఒక భక్తుడైనా తగ్గిపోతాడు సర్కార్. తినండి తినండి. నువ్వే అన్నావుగా ఏమైనా తినండి తాతయ్య గారని. అందుకే నీ మనసు నొప్పించలేక భావోద్వేగంతో నీకోసమే తింటున్నాను ప్రహ్లాద్. భావోద్వేగం వల్లే అవుతారు తాతయ్య ఎవరికైతే ఇతరుల పట్ల భావనాలుంటాయో. మీరైతే కేవలం మీ గురించి ఆలోచిస్తారు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది సాయి మీకు నచ్చ చెప్పడానికి నాతో పాటు ఎందుకు రాలేదు. ఆయనకి తెలిసినట్టుంది మీరు నాటకం ఆడుతున్నారని. కానీ నేనే పిచ్చోని, నేను మీకు ఇది చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నేను ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నానని. కానీ మీరిప్పుడు నిజంగానే ఆకలితో ఉన్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఎందుకంటే మీకోసం నేను నా జీవితాన్నే కాదు సోనాలి జీవితాన్ని కూడా నాశనం అవ్వనివ్వను. చిన్న సర్కార్, మీ అమ్మ దేహాన్ని త్యజించింది, కానీ మీ అమ్మమ్మ ఈ లోకంలో లేదు అని నీకు ఎవరో అబద్ధం చెప్పారు. సోనాలి, ఐఎమ్ సారీ. I didn't want to hit you yesterday, but మామ్ ఎప్పుడైనా షిరిడి వచ్చిందా? I'm not aware of this. మీ అమ్మ ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేయలేదు. మరి అమ్మమ్మ ఇప్పుడు జీవించే ఉందా? చెప్పండి నాన్న, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇస్ గ్రాండ్ మా అలైవ్? ఏం మాట్లాడుతున్నావు సోనాలి? మీ అమ్మ చనిపోవటానికి 1 సంవత్సరం ముందే మీ అమ్మమ్మ కూడా చనిపోయింది. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఆల్ ఆఫ్ సడన్? ఎవరైనా నీకేమైనా చెప్పారా? సాయి. సాయా? ఆయన్నే చెప్పారు. అమ్మ ఆయన్ని కలవడానికి వచ్చిందంట అమ్మమ్మతో కలిసి. నువ్వు ఆయన్ని కలవటానికి ఎందుకు వెళ్ళావు? వాట్ వాజ్ ద నీడ్ అండ్ వై ఆర్ యూ సో ఇన్నోసెంట్? అంటే నీతో ఎవరేం చెప్పినా సరే నువ్వు నమ్మేస్తావా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ డాడీ, కాంట్ ఐ? ఒకవేళ సాయి నాకు అమ్మ గురించి ఇలా చెప్పారు కాబట్టి అది నేను మీ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. దీనిలో అంత పెద్ద విషయం ఏముంది? పెద్ద విషయం కాదు సోనాలి, ఇవన్నీ వేస్ట్ మాటలు. నువ్వు ప్రహ్లాద్ని పెళ్లి చేసుకుంటున్నావు, పెళ్లి చేసుకుని లండన్ వెళ్తున్నావు, అంతే. ఇంకేం మాట్లాడుకో. ఆ మూర్ఖుడిని నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఈ విషయం నేను మీకు ముందే చెప్పేశాను. ఇక ఈ విషయం గురించి నేను మీతో అప్పటిదాకా మాట్లాడను.
ఎప్పటి వరకైతే మీరు నాకు అమ్మ షిరిడి రావడానికి గల కారణం గురించి చెప్తారో, ఏదైతే మీరు నా దగ్గర దాయాలనుకుంటున్నారో. ఎనఫ్ సోనాలి, ఎనఫ్. నా దగ్గర ఇలాంటి వేస్ట్ విషయాలకు టైం లేదు. అప్పుడు నేను సాయిని అడుగుతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఐ హావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ యువర్ టాంట్రమ్స్. నాకు నువ్వు ప్రహ్లాద్ని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంత వరకు ఈ గదిలోంచి బయటికి వెళ్ళలేవు. గాడ్స్, సోనాలిని కనిపెట్టుకుని ఉండండి. మళ్ళీ నేను చెప్పేంత వరకు తను గదిలోంచి బయటికి రావటానికి పర్మిషన్ లేదు. సాయిని కలిశానని చెప్పగానే నాన్నెందుకు ఇంత కంగారు పడ్డారు? అమ్మ షిరిడి వచ్చిందంట కానీ అనడంతో కూడా కోపం వచ్చింది. అసలు ఏం విషయం దాస్తున్నారీనా? నేను సాయిని కలిసి తీరాలి. కానీ ఎలా వెళ్ళాలి? ఆగండి మేడం. సర్కారు ఈ రోజు మనందరినీ భూమి పూజ జరిగిన చోటికి ఎందుకు పిలిచారు? ఇది విచిత్రమే. మామూలుగా ఆయన ఎప్పుడు మనల్ని పంచాయతీ దగ్గరికి పిలుస్తూ ఉంటారు. ఇలాంటి విచిత్రాలు జరిగినప్పుడు ఏదో పెద్ద అనర్థమే జరుగుతుంది అనుకోవాలి. సాయి, తాతయ్య ఖచ్చితంగా నన్ను ఒప్పించడానికి కొత్త పథకం వేసి ఉంటారు. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. రామారావు గారు, మీరు ఇక్కడెలా? కుల్కర్ణి గారు ఉన్నపళంగా పిలిచారు. ఎందుకో తెలీదు. గ్రామస్తులారా, కొన్ని రోజుల ముందు ఇక్కడ విద్యాలయం భూమి పూజను ఆపేశాను. కానీ ఇప్పుడు నేను నా తప్పులకి పశ్చాత్తాపపడుతున్నాను. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక్కడ విద్యాలయం నిర్మించాలి అని. పేదవాళ్ల పిల్లల కోసం ప్రహ్లాద్ తయారు చేసిన నమూనా ప్రకారం విద్యాలయాన్ని నిర్మిస్తాను. రామారావు గారు, మీరే ఈ విద్యాలయాన్ని నిర్మాణం గావించండి. మీ వల్ల ఎంత అవుతుందో మీరు చెయ్యండి. మిగతా డబ్బు నేను ఆంగ్లేయ సర్కారు వారిని సంప్రదించి ఏర్పాటు చేయిస్తా. నేను మీకు చెప్పానుగా కులకర్ణి సర్కార్, ఒకరోజు మీరే స్వయంగా వచ్చి విద్యాలయం శంకుస్థాపన చేస్తారని. ప్రహ్లాద్, సంతోషమేగా? లేదు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు మీరు ఏం కొత్తెత్తు వేస్తున్నారా అని. హరి ఓం. నువ్వేం కొత్త ఎత్తు వేయట్లేదు కదా కేశవ్. నేను మనస్ఫూర్తిగానే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నిన్న ప్రహ్లాద్ వచ్చి నాతో చెప్పాడు తను వివాహం కూడా చేసుకోవడానికి సిద్ధమేనని. ఎందుకంటే నా ప్రాణాల్ని రక్షించడం కోసం. ఇప్పుడు అర్థమైంది నాకు నేనెంత పెద్ద తప్పు చేశానన్నది. నా మనవడు నా కోసం త్యాగం చేయాలని నేను కోరుకున్నా.
మరి ఇప్పుడు నేను వాడి కోసం, వాడి సంతృప్తి కోసం విద్యాలయాన్ని నిర్మించాలా లేదా? విద్యాలయానికి బదులుగా నా సంతోషాన్ని అడుగుతున్నారు మీరు, అంతేగా? లేదు ప్రహ్లాద్, నేను నిన్నేమీ అడగట్లేదు. నేను కేవలం నా మనవడి కోసం ఏదైనా మంచి చేయాలనుకుంటున్నానంతే. నేను నువ్వు వివాహం చేసుకొని లండన్ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఏంటి ఇంత చిన్న కోరుకోవడం వల్ల నేను చెడ్డవాణ్ణైపోతానా? కానీ మీ కోరికలో ప్రహ్లాద్కి సంతోషం లేదు కులకర్ణి సర్కార్. ఆపు. ఇక చాలు, ఆపే. నా కుటుంబం విషయంలో కల్పించుకోవద్దు. నువ్వే నేర్పిస్తుంటావుగా జనాలకి కుటుంబ విలువల గురించి. ఎప్పుడైనా ఇద్దరు సోదరులు గొడవ పడుతుంటే నువ్వు దూరిపోతావుగా పరిష్కరించడానికి. ఎప్పుడైనా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలొస్తే పరిష్కరించడానికి వెళ్తావుగా. జనాల్ని ఐక్యంగా ఉండమని సలహాలు ఇస్తావు కదా. కానీ నా కుటుంబాన్ని విడగొట్టాలని ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు సాయి? నీ కారణంగా నా భార్య నన్ను ఎప్పుడూ సమర్థించదు. నీ కారణంగా నా కొడుకు నన్ను ఒక శత్రువుగా భావిస్తాడు. నీ కారణంగా నా మనవడు కూడా నన్ను స్వార్థపరుడు అనుకుంటున్నాడు. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? ఎందుకంటే నేను నీ భక్తుణ్ణి అవ్వలేదు కదా. నాన్నగారు ఇక ఆపు. నన్ను మాట్లాడినివ్వు కేశవ్, ఈరోజు నన్ను మాట్లాడినివ్వు. ఇప్పటి వరకు ఈ కులకర్ణి సర్కారు ఈ సాయితో, ఈ గ్రామ ముఖ్యాధికారిగా కేవలం ఒక అధికారి అన్న హోదాతో మాట్లాడాడు. కానీ ఈరోజు ఒక తండ్రి హోదాలో, ఒక తాతయ్య హోదాలో ఇతనితో మాట్లాడతాను.